హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజును గీతా జయంతిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజు ఈ గీతా జయంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 1న గీతా జయంతి వచ్చింది. భగవద్గీత అనేది అర్జునుడు కర్తవ్య నిర్వహణలో తికమక పడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనంగా అనుగ్రహించిన మహోపదేశం. ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు, మనిషి కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకు, సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తోంది. యుద్ధభూమిలో శ్రీకృష్ణ భగవానునికి అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ అసలైన సందేశం కేవలం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజు వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడమే భగవద్గీత గొప్పతనం. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలుంటాయి. ఇవి మనిషి జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అందిస్తాయి, జీవితంలో సానుకూలతను కలగజేస్తాయి. సుమారు 6000 సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన నేటి ఆధునిక కాలపు మనుషులకు కూడా ఉపయోగపడుతుందంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ పవిత్ర గ్రంథం నేటికి ఎంతో మందిని మంచి మార్గంలో నడిపిస్తుంది.